ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నేను పోయాక నన్నెప్పుడూ అసహ్యించుకోవు కదూ అసహ్యించుకోనమ్మా నిన్నెప్పుడూ అసహ్యించుకోను నాకు నీ గురించి బాగా తెలుసు. నీ మీద నాకు గౌరవాభిమానాలు ప్రేమ ఎప్పటికీ ఉంటాయి. నీదెంత గొప్ప మనసో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలా ఆలోచించొద్దు. నన్నీ మాట అడగొద్దు. ఎన్ని జన్మలకైనా నువ్వే నా కన్న తల్లి కావాలని ఎప్పటికీ కోరుకుంటూ ఉంటాను.
అమ్మా అమ్మా మా మా మాటివ్వు. అమ్మా అమ్మా అమ్మని మర్చిపో వద్దు. ఆచార్య గారు అమ్మా 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 మేడం, ఏంటి? ఈ ఉత్తరం వచ్చింది మేడం. మీ ఊరు నుంచి అని చెప్పాడు పోస్ట్ మ్యాన్. మా ఊరు నుంచా? అవును మేడం. ఎవరై ఉంటారు? సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. పద్మా, నువ్వా వదినా? రారా. ఏంటి పద్మాది? ఏం లేదు, మా ఊరు నుంచే. అక్కడ ముసలి పూజారున్నాడు. ఇన్నేళ్లైనా ఇంకా పోలేదు. అప్పుడప్పుడు నేనున్నానంటూ ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. అలాగా? అవును, ఈయనగారు ఉత్తరాలు రాసినప్పుడే నాకు ఆ ఊరు గుర్తుకొస్తుంది. లేకపోతే అసలు ఎప్పుడో మర్చిపోయాను. ఇంతకీ ఏం రాశాడు? ఏముంది, ముసలితనం వచ్చిందట, ఆరోగ్యం బొత్తిగా బాగుండటం లేదట. లేకపోతే ఈ వయసులో కూడా టింగు రంగా అంటూ కుర్రాడిలాగా తిరుగుదామని కాబోలు. వయసు వచ్చినందుకే బాధపడిపోతున్నాడన్నమాట. అంతటితో ఊరుకున్నాడా? రాము ఆరోగ్యం గురించి అడిగాడు. ఈ పాటికి జబ్బు నయమైపోయి ఉంటుంది, పూర్తిగా కోలుకొని ఉంటాడని.
ఆశిస్తున్నానంటూ రాశాడు. అలాగా? అవును, ఈయన గారి ప్రోత్సాహంతోనే మా అన్నయ్య వచ్చి ఇక్కడ పడ్డాడు. అలాగా? అవును, చూస్తున్నావుగా, వచ్చినవాడు ఓ 4-5 రోజుల నుండి పోలేదు. పర్మనెంట్గా ఇక్కడే తిష్ట వేశాడు. ఇక్కడిన్ని సుఖాలుంటే మళ్ళీ ఆ ఊరికి తిరిగి ఎందుకెళ్తాడు? అవునవును, చూస్తుంటే అలాగే ఉంది. ఈ పీడను ఎలాగైనా త్వరగా వదిలించుకోవాలి. అన్నట్టు ఒక పని చేయరాదు? ఏంటది? ఈ ఉత్తరాన్ని ఆయుధంగా ఉపయోగించి మీ అన్నయ్యని ఇక్కడి నుంచి తరివేయి. అదెలా? నీలాంటి దానికి ఈ ఉత్తరం చూడగానే ఈ ఐడియా తట్టుండాల్సింది. నీకీ ఆలోచన రాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంతకీ ఏంటో చెప్పొదినా? ఏముంది, ఆ పూజారికి ఒంట్లో అస్సలు బాగోలేదు, ఇవాళో రేపో అన్నట్టుగా ఉన్నాడు, అందర్నీ చూడాలని కలవరిస్తున్నాడు, ఓసారి ఊరెళ్ళి ఆయన గారిని చూసిరా అని చెప్పు. అంతే. మీ అన్నయ్యకి ఆయన గారంటే చాలా ప్రేమని చెప్పావు కదా, ఉన్న పడాన వెళ్ళిపోతాడు. అక్కడికెళ్ళాక మనం అబద్ధం ఆడామని తెలుస్తుంది కదా. అలా ఏం కాదు. ఆరోగ్యం బాగోలేదంటూ ఎలాగో ఉత్తరం రాశాడు కదా. మిగతావన్నీ నీ సలహాగా మీ అన్నయ్యతో చెప్పు. అసలు ఉత్తరం చదవగానే నీకీ ఆలోచన తట్టుండాల్సింది. ఏవో ప్రగల్భాలు పలుకుతావు గాని నువ్వు ఒట్టి అమాయకురాలివే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ విషయం విని అన్నయ్య ఊరెళ్ళిపోయాడనే అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాడని గ్యారెంటీ ఏంటి? ఆ ఊరు పోయాక మళ్ళీ తిరిగి రాడనే నేను అనుకుంటున్నాను. నువ్వు పెట్టిన అవస్థలు సామాన్యమైనవా? దీనికన్నా అక్కడుండటమే నయమనుకుని అక్కడే సెటిల్ అయిపోతాడు. అయినా ముందుగానే నీకీ అనుమానాలన్నీ ఎందుకు? ముందు అతన్ని ఆ ఊరు పంపించే ప్రయత్నాలు చెయ్యి. అంతగా తిరిగొస్తే ఆ తర్వాత ఆలోచించుకుందాం. అంతేనంటావా? అంతే. ఆయన గారి పీడ వదలాలంటే నాకింతకంటే వేరే మంచి మార్గం కనిపించలేదు. నువ్వే ఆలోచించు. ఆ పూజారంటే మీ అన్నయ్యకి విపరీతమైన ప్రేమ కదా. ఆఖరి చూపైనా దక్కించుకో అన్నయ్య అంటూ నువ్వు రాగాలు తీస్తూ చెప్పు. అంతే. మీ అన్నయ్య మనసు కరిగి నీరైపోతుంది. గబగబా మూటా ముల్లా సర్దుకుని ఆ ఊరికి బయలుదేరతాడు. భలే మంచి ఐడియా చెప్పావదినా. మట్టి బుర్ర నాకు అస్సలు తట్టలేదు. పర్వాలేదులే, నేనున్నానుగా ఇలాంటివి చెప్పడానికి. ముందు ఈ విషయం గురించి మీ అన్నయ్యతో చెప్పు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ ఐడియా. అన్నయ్య, అన్నయ్య. ఆ. సారీ అన్నయ్య, పాపం పడుకున్నావేమో, డిస్టర్బ్ చేసినట్టున్నాను. అబ్బే లేదమ్మా, ఇంకా నిద్ర పట్టలేదు. నేనిచ్చిన మందులు వేసుకుంటున్నావా అన్నయ్య? వేసుకుంటున్నానమ్మా. అయినా దగ్గు తగ్గడం లేదు. అవునమ్మా, నాకు అదే అర్థం కావటం లేదు. కంగారు పడకన్నయ్య, అదే తగ్గిపోతుందిలే. నువ్వు ఉండగా నాకెందుకమ్మా కంగారు? అన్నిటికీ నువ్వు ఉన్నావుగా. నీ ఆరోగ్యం గురించే నా దిగులంతా అన్నయ్య. మందులు జాగ్రత్తగా టైంకి వేసుకో. అట్టాగే. నీకో ముఖ్యమైన విషయం చెప్దామని ఇలా వచ్చాను. ఈ విషయం విని నువ్వు కంగారు పడవు కదూ? దేని గురించి? ఏం లేదన్నయ్య, విని బాధపడకు. ఏ మనిషికైనా కానీ వయసు రావటం, మంచాన పడటం సహజం కదా. ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? పాపం మన పూజారి గారి గురించి అన్నయ్య. పూజారి గోరా? ఏటైంది ఆయనకి? ఇంకా ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడద్దు. నువ్వు ముందు అలా కూర్చో. ఆవేశపడితే ఆయాసం పెరుగుతుంది. ఇంతకీ ఏటైందమ్మా? నువ్వు ముందు కూర్చో, చెప్తాను. ఏం లేదన్నయ్య, ఊరు నుంచి ఉత్తరం వచ్చింది. ఆయన ఆరోగ్యం బొత్తిగా బాగుండలేదట. అట్టాగా? అవును, ఉత్తరంలో రాయలేదు కానీ పాపం
ఆయనకి నువ్వంటే పంచ ప్రాణాలు కదా, నీకోసం కలవరిస్తూ ఉండుంటారు. పాపం బాగా వయసైపోయింది, ఆరోగ్యం అస్సలు బాగుండలేదట. నేననుకోవడం ఆయన ఇంకో 15-20 రోజుల కన్నా. పద్మా, నాకు తెలుసు నువ్వు ఇలా కంగారు పడతావని, అందుకే ఈ విషయం నీతో చెప్పొద్దనుకున్నాను. కానీ నీకు ఈ విషయం తెలియకపోతే ఎలా? ఇలా జరగడం సహజం కదన్నయ్య. దాని గురించి నువ్వు బాధపడితే ఎలాగూ? నీకు పూజారి గారంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నువ్వు ఈ విషయం వింటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తావని కూడా తెలుసు. ఆయనకి నిన్ను చూడాలని చాలా ఆత్రంగా ఉండుంటుంది. పాపం ఆ ఆఖరి చూపైనా దక్కుతుందో లేదోనని మనసులో అనుకుంటూ ఉండుంటారు. పాపం ఆయన పరిస్థితి తలుచుకుంటుంటేనే గుండె చెరువైపోతోంది. నాకన్నా నీ దగ్గరే ఆయనకు చనువెక్కువ, నువ్వంటే ప్రేమ కూడా ఎక్కువే. కన్న బిడ్డలాగా చూసుకునేవారాయన. ఇప్పుడు మంచాన పడి నీకోసం తప్పిస్తూ ఉండుంటారు. నాకైతే ఇప్పుడే రెక్కలు కట్టుకొని వెళ్ళి వాలిపోదామనుంది. కానీ నేను ఆ పని చేయలేను. ఈ సంసార సాగరంలో పూర్తిగా మునిగిపోయినాను. ఈ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. పాపం ఎలా ఉన్నారో ఏంటో. ఊరి నుంచి ఉత్తరం రాగానే నా మనసులో లేదు. అసలు మనిషిని నేను ఇక్కడున్నాను, కానీ నా ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి. ఆయన అవస్థ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. పాపం పలకరించే వాళ్ళైనా ఉన్నారో లేదో. ఇదంతా నీకు చెప్తే నువ్వు బాధపడతావనే ముందు నీకు చెప్పకూడదనుకున్నాను. కానీ ఆ తర్వాత ఈ విషయం తెలిసి కూడా నేను నీకు చెప్పలేదనుకుని బాధపడతావేమోనని ఇలా చెప్తున్నాను. నువ్వు మాత్రం ఇప్పుడు అక్కడికి ఏం వెళ్తావన్నయ్యా? నీ ఆరోగ్యం బాగోలేదు. మనం వెళ్తే మాత్రం ఆయన ఆయుష్ పెరుగుతుందా? మన భ్రమగానే. నువ్విప్పుడు ఆయన కోసం ఆ ఊరికెళ్ళొద్దన్నయ్యా. వెళ్ళకపోతే ఎట్టగమ్మా? పాపం పూజారి గారు ఒక్కళ్ళే అక్కడ. అలాగని ఈ పరిస్థితిలో ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావా? వీల్లేదు. నువ్వు వెళ్ళి మాత్రం చేసేదేముంది? అది కాదమ్మా, ఏదో మడిసికి మడిసి సాయం తోడు. నన్ను చూస్తే ఆయన పొంగిపోతారు. నువ్వు చెప్పేది నిజమే అనుకో. నిన్ను చూసిన ఆనందంలో ఆయన జబ్బు కూడా నయం కావచ్చు. కానీ అలాగని ఇప్పుడు నువ్వెలా వెళ్తావు? వద్దులే. అమ్మయ్యో, మళ్ళీ రక్తం పడింది. చూసావా అన్నయ్య, నీ పరిస్థితి అసలేమీ బాగోలేదు. ఇప్పుడు ఎలా వెళ్తావు చెప్పు? ఎక్స్రేలు తీయాలంటున్నారు, మరేవేవో టెస్టులు చేయాలంటున్నారు. ఇవన్నీ పల్లెటూళ్ళలో జరగవు కదా. అందుకని డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు పట్నం బయలుదేరు. నాకైతే వెంటనే పూజారి కొన్ని చూడాలంది.
కానీ కానీ నన్నిట్ట ఆయన చూస్తే అస్సలు తట్టుకోలేరు. అదే నా బాధ భయం. ఇట్లాంటప్పుడు వెళ్ళకుండా ఉండటమే మంచిది. కాస్త నయం అయ్యాకే తిరిగి వెళ్తాను.